మనం 11వ ప్రణాళికలనే కంటిన్యూస్ చేస్తున్నాం. అందులో భాగంగా 2007లో ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను, వికలాంగ పింఛను, వితంతు పింఛను ప్రారంభించుకోవడం జరిగింది. 29 మే 2007లో జాతీయ ఆహార భద్రత మిషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 2013 చట్టంగా మారింది. 2007లో జాతీయ ఆరోగ్య భద్రతా మిషన్ సంబంధించి కొంచెం బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. అదేంటి, అందుబాటులో అవైలబిలిటీ గురించి, ఉపయోగిత యూటిలైజేషన్, స్థిరత్వం స్టెబిలిటీ గురించి, లభ్యత యాక్సెస్ గురించి, వీటన్నిటి లక్ష్యాలతోటి ఏర్పడేది. ఇది 2007లో జాతీయ ఆహార భద్రతా మిషన్ సంబంధించి. 2013లో ఈ మిషను చట్టంగా మారింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కు సంబంధించి NFSA సంబంధించింది. 2008లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం. దీని ఉద్దేశం ఏంటి, PMEGP అని, PM ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ జనరేషన్ ప్రోగ్రామ్ అన్నట్టు. 2008లో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నాం. 2009లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA ప్రారంభమైంది. 2009లో సాక్షార భారత్ మిషన్ అని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. 2010లో సబల ప్రారంభం, కౌమార దశలో ఉన్న గర్ల్స్కు ఆరోగ్యంకు సంబంధించిన సమస్యలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసుకున్నదే ఈ సబల అనేది. 2010లోనే ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన, ఇది తర్వాత PM మాతృవందన యోజనగా మారింది. బిలో పావర్టీ లైన్ మహిళలకు 6,000 ఇస్తారు. దీని ద్వారా 1 ఏప్రిల్ 2010లో స్వావలంబన ఏర్పాటు 2011 నుంచి అమలు చేశారు. 2015లో అటల్ పెన్షన్ యోజనలో విలీనం చేయడం జరిగింది. స్వావలంబన అనేది 3 జూన్ 2011 రాజీవ్ ఆవాస్ యోజనకు సంబంధించి ప్రారంభించుకోవడం జరిగింది. 1 జూన్ 2011లో SGSY ఈ పథకాన్ని జాతీయ జీవనోపాధి మిషన్, నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్గా మార్చారు. అయితే ఇది సమ్మిళిత సుస్థిర అభివృద్ధి, ఇంక్లూసివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇది ఏంటంటే స్థూల ఆర్థిక అంశాల్లో ప్రగతి సాధించిన సంస్కరణ కాలంలో ఏమైందంటే పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, గ్రామీణ పట్టణ వ్యత్యాసాలు పెరగడం జరిగింది. అట్లాగే ఆదాయ అసమానతలు పెరిగింది. ప్రాంతీయ అసమానతలు అంతగా తగ్గలేదు. అంటే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు స్వల్పంగా ఉంది. రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. అలాగే ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏం చేసింది, 11వ ప్రణాళికలో సమ్మిళిత వృద్ధి అనే ఒక విస్తృత భావనను తీసుకొచ్చింది. ఆర్థిక సామాజిక అంశాలను ఇందులో అంతర్భాగం చేసుకొని వ్యవసాయంలో రంగంలో వృద్ధి సాధించాలి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన అనే లక్ష్యాలతో, ప్రాంతీయ అసమానతలు తగ్గించాలనే లక్ష్యాలతో న్యాయబద్ధమైన వృద్ధి మొదలైన అంశాలు భారతదేశ సమ్మిళిత వృద్ధిలో ప్రధాన భాగాలుగా చేర్చుకోవడం జరిగింది.